వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ నిషా ఛానల్. ఇవాళ ఎందుకు ముచ్చట అంటే ఇవాళ మా నిషకి బండి సర్ప్రైజ్ చేస్తున్నా. ఇవాళ ఆమెకు తెలియకుండా నేను బండి కొనుక్కోడానికి వచ్చిన. ఆమె కోసం నేను బండి తీసుకున్నా. ఇది ఆఖరి బండి, బ్యాటరీ బండి తీసుకుంటా. మీకు చూపిస్తాయి కదా. బండి ఏముందంటే ఇక్కడ పోయి బండి బుక్ చేసేసిన ఆటర్. ఇలా ఏంటంటే మనం బండి బుక్ చేస్తున్నాము. ఎట్లానే తీసుకొని వెళ్ళిపోయింది. ईएमएस में फाइल है यस मारो चाहिए डीओ भेज रहा हूँ पैन कार्ड भेज रहा हूँ फाइल इधर है हाँ मेल डीओ अटैच कर दो क्या मेरा स्क्रीन शॉट भेजो एनटीआर नंबर थैंक यू पे कर दो स्क्रीन शॉट भेजना अब जाते रहता ना मैं पेमेंट दुनिया का पेमेंट भी कटेसी బండి వేసుకున్నాక ఆమె రియాక్షన్స్ ఎట్లుంటే నేను చూపిస్తే మీకు ఇంటికి పోయినాక ఆమె ఇప్పుడు కాదు, నేను రేపు చూపిస్తా ఈ వీడియో. ఇంకా ఇప్పుడు ఆమె వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నేను రేపు ఆమెను తీసుకొచ్చినప్పుడు ఆమెకు సర్ప్రైజ్ చేస్తా. ఇవాళ చూపెట్టే బండి రేపు చూపిస్తాను మీకు తీసుకొచ్చినప్పుడు. ఓకేనా? 1 hour later. ఈ బండి కోసం వెయిట్ చేస్తాం. ఎప్పుడు వస్తుంది అని. ఇంకా బండి వస్తలేదు. ఎంతసేపు అవుతుందేమో బండి రావడానికి. చాలా వెయిట్ చేస్తుంది. ఇంకా ఆన్ ది వే అంటే మన బండి స్పెషల్ గా వస్తుంది. ఇలా లేట్ అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు వచ్చిన. ఇప్పుడు టైం చూడండి 9 అవుతుంది. దగ్గర 5 hours వెయిట్ చేసిన బైక్ కోసం. ఇప్పుడు బైక్ వచ్చేసి ఆఖరికి బైక్ చూడాలనుకుంటున్నా. తీసుకొని బైక్ ఇక్కడ బైక్ మనమే తీయాలి. ఎట్లుందో బైక్ మీకు చూపిస్తా. కొద్దిసేపు వెయిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ అవుతుంది ఇప్పుడే. రిజిస్ట్రేషన్ అయిపోగానే బైక్ తీసుకొని వెళ్ళిపోవాలి. బైక్ కోసం చాలా స్టోర్ అందరు వెళ్ళిపోయారు. చూపెట్టిపోతాం. స్టోర్లో అందరు వెళ్తారు. షోరూమ్ లో అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒక్కని ఇద్దరు ఉన్నారు అంతే. ఈ బైక్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ బైక్ తీసుకొని జల్లి వెళ్ళిపోవాలని ఉంది. ఆమె చూపెట్టాలి ఆమె ఎట్లా ఇంప్రెస్ అవుతుందో అని. సరే ఇప్పుడు బండి ఓపెన్ చేస్తున్నా చూడండి. తిప్పించుకుందాం ఫస్ట్. బండి తీసేసిన పోతున్నాం బల్కంపేట్ బండి పూజ చేసాం. ఎట్లా చేస్తామో చూడరు. ఖాళీ డీజే శ్రీరామ్ మన పూజ అనుకో. కొత్త బండి మీద పోతున్నాం. ఇలా పూజ అయిపోవాలి. ఇంకా సర్ప్రైజ్ కాలేదు. అది పూజ అయిపోయినాక మొత్తం అయిపోయినాక చూపిస్తా సర్ప్రైజ్. అన్నా గుడికి వచ్చేసినాం. అయిపోయింది. ఇంకా దర్శనం పోతున్నాం. లోపల అనుకోండి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇలా క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇంతమంది నుంచి 2 గంటలు దర్శనం అయింది. అది ఇలా అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పూజ అయిపోయాలి. పూజ చేస్తున్నారా? టోకన్ తీసుకోవాలా? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. ఫస్ట్ అయితే మన బండి ఇట్లా పెట్టేసే ఈ మోలి సామాన్ కూడా వాగు పంతులేడు. నిన్నుగా మనం పూజా సామాన్ తీసుకున్నాం కదా. అదే బండి పెట్టేది. బండి బంతనం నీతో ఉంది. ఇక్కడ తీసుకో. వద్దురా, నేను అక్కడ తీసుకో. అన్న ఏమంటున్నావు?
అది ఇలా తీసుకోండి ఇండియా ఉన్నాయి కదా నేను కొడతా అన్న నేను కొట్టుకో మనమే కదా మనకే బోల్ ఒకరు కొట్టేస్తే మనకండే అది ఒకరు కొట్టేస్తే మనకండే అది నైట్ అవుట్ కింగ్ जो కొన్ని లీవ్ వస్తుంది పార్టిసిపేషన్ నువ్వు వాటర్ బాటిల్ చేయాలి చెప్దాం అనుకున్నాను అరే వద్దురా ఓడి వడ్లే పాప అన్న జరా బండి లేవట్టు వెళ్ళిపోతుంది అదే కావు చక్కగా మనం ఇంకా దాంట్లో ఆడికి పోయి ఒక వాటర్ బాటిల్ తీసుకురా పో 10 రూపాయలు గుట్లు పెట్టి రాబోయి జర జరుగు ఒకటి అయినాక ఒకట అంతులు గారు ఇదేనా కడుతూ ముంగడ ఆయన కడతాడు సార్ 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 కాస్త ఒక్క పట్టాలి బండికి ఎక్కువ మంది నజర్ రాకుండా చూసు ఫస్ట్ లింగాలు తాకద్దు నజర్ ఎక్కువ అయిపోయింది నా మీద ఎక్కువ కాకుండా అయిపోయింది నువ్వు నజర్ అంటే వెళ్ళిపోవాలి అట్లా ఉన్నాయి బొట్లు పెట్టేసి అప్పుడే బొట్లు పెట్టినా ఇలాగ పెట్టింది కాదు గురువారం పెడుతుందంట హయ్య గారు పూజ అవుతుంది ఇప్పుడు ఓన్లీ నజర్ దిష్టి ఏం దాకది ఈ బండి తీసుకొని మంచిగా డ్రైవింగ్ చేసుకోవాలి సార్ ఇంకోటి సేఫ్ డ్రైవ్ చేసుకోవాలి ఏం యాక్సిడెంట్లు ఏం పంచర్లు గించర్లు కావద్దు చింటన్నా ఏమంటా మై బ్రో మై డియర్ సన్ హ్యాపీగా ఉండు సేఫ్ డ్రైవ్ మంచిగా ఉండు మంచిగా కాపాడుకో బండి యూట్యూబ్ లో ఇడుస్తా ఉన్నా వీడియో అంటే నువ్వు వస్తావా సార్ లింగాలకు పోతున్నాం లింగాలకు 3 సార్లు చెప్పి ఇచ్చేసి అట్లా हे भूता प्रचलन्ति दिवानक्तं बलिमिच्छन्तु विततस्य प्रेष्याः तेभ्यो बलिं वस्ते कामो हरामि मयि पुष्टिं पुष्टे भद्रथ साधु या फलडेरिया फला पुष्पा या चुष्गड़ी गुरुकुरी केंद्र दिलपेशी कोटेशन बृहस्पति प्रसोदा स्थानो मिशन दुर्मसा बलिं समर्पयामि प्रदक्षिण यत्पन्मुक्तं आत्मा प्रदक्षिण नमस्कारं करिष्ये जगामि दक्षिण पूर्वक नमस्कार समर्पयामि तमान् भौतिकायुक्तेन्द्रिया आयुष्यवेन्द्रिये చలో ఇంకో ఇలా పూజకు పోయి వచ్చేసాం కంప్లీట్ అయిపోయింది దర్శనం మన బైక్ మెల్లగా వాలేవా సరే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇలా నేను మా నిషకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా వీళ్ళు మొత్తం ఫెయిల్ చేసి ఫోటో దిగి స్టేటస్ పెట్టేసి పర్సన్ అయిపోయింది నేను సబ్స్క్రైబ్ ఏమంటారు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు సర్ప్రైజ్ లేదు ఏం లేదు ఇప్పుడు ఆమె ఫోన్ చేసి చెప్పేసి వాళ్ళు ఏమంటారో చూడాలి నేను మంచిగా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా వీళ్ళేమో ఫోటో తీసి పెట్టేసి స్టేటస్ లో ఆమె చూసింది ఆమె ఇప్పుడు షాక్ లో ఉంది స్వీట్ షాప్ వచ్చేసినాం స్వీట్ తీసుకోవడానికి నిషేక్ స్వీట్ తినిపించి సర్ప్రైజ్ చేద్దాం ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఎందుకంటే స్వీట్ ఏది తీసుకోవాలి ఏం అర్థమైతలేదు ఇక్కడ ఏం లేవు గాయస్ అనక గాయస్ అక్కడ గాయస్ ఏమో సర్ప్రైజ్ చేసేది ఉంది ఏమో పైన పోతున్నాం ఆమె దగ్గరికి అలా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఆమె ఆమె
లో పవర్ మోడ్ అంట. అడిగిన అనీష దాని అన్నీ చూపిస్తాయి కదా. నేను నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను నిషా. ఇక్కడ నిజంగా అదే కాదు కదా. అది కింద మండి చూడే అయ్యా నిషా పూజ చేసుకుని నేను నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. బండి చూసావు కదా ఆల్రెడీ ఇక్కడ చూపెట్టాం. బండి ఆల్రెడీ చూసేసింది ఆమె. మా ఇంట్లో చెప్పేసిండు. ఇప్పుడు ఆమె మూడప్ నాకు చెప్పలే చేయలే అని మూడప్. నేను వీడియో ఇక్కడే పెట్టా. అది కొడుతుంది, అది పట్టేస్తుంది, లైట్ కొడుతుంది. ఇట్లా ఇట్లా ఇక్కడ అది నిన్న చికెన్ మటన్ ఉంది కదా. ఇది మంచి ఎందుకు బండి ఏమైంది? ఏడుంది బండి కింద ఉంది చూడు. అదే బండి స్వీట్ డాబా తెచ్చిన నీకోసం దాని బండి చూపుతాం. అదే ఎందుకు అవన్నీ నీకోసం తీసుకున్నా. నేను నీకు సర్ప్రైజ్ చేద్దామని తీసుకున్నా. రాత్రి కావాలి అలాంటప్పుడు కదా రాత్రి వచ్చి గిఫ్ట్ రాత్రి నువ్వు ఇంటికాడ నువ్వు మీ అమ్మ ఇంటికాడ కదా. ఏం చెప్తా రేపు నిజాయి కదా. పోనన్నా ఇంకేం చేస్తూ పో అన్న వెనకాల ఈడ నిలవ. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మనం రాలే వీడియో నేను బండి తీసుకున్నాను. నీకు రాత్రి ఎందుకు రాలేనంటే రాత్రి బండి ఉన్నాం కానీ దావత్ ఇళ్ళకైనా అది నేను ఇవ్వాలి దావత్ ఆలోచించుకుని ఆలోచన అనిపించిందా తీసుకుందాం ఇప్పుడు దావత్ తీసుకున్నామని. నేను రాత్రి అందుకే తాగేస్తాం మళ్ళీ కూడా పోలీసులు అట్టుకోవాలి. అది చెప్పలేము మీరు వస్తుంది. పోలీసు నేను వస్తున్నా. ఇది ఇప్పుడు నువ్వు నానొచ్చు. రాత్రి వస్తుండే కానీ ఎందుకు రాలేనంటే మళ్ళీ జర ఎంత దూరం లాంగ్ ఉంది కదా టైంకి ఏమైనా అవుతుందేమో పర్సన్ కి నేను వచ్చేసిన స్పీడ్ గా తిన్నాను. అయ్యా అది అది దేనికి కోపం ఎందుకు? అది కోపం తీసుకునే గురించి అవు నీకు రాకు నిషా. నీకు సర్ప్రైజ్ నీకు బండ చెప్పేవా అయితే రావాలంటే నువ్వు ఈయన పక్కనే లేవు. అయితే రావాలంటే నువ్వు ఈయన పక్కనే లేవు. అది ఇప్పుడు పూజ చేసుకుని డాడీ నీకు తీసుకో చెప్పాలా ఒక వైఫ్ రిలీజ్ వైఫ్ కి చెప్పి చేస్తాడు పూజ. ఒకసారి ఒకరికి సర్ప్రైజ్ చేయకూడదు. ఇట్లా గివి కొట్లాడుతూ చెప్పాలి బండి పెట్టి నిషా తీసుకున్నా నేను పొద్దున పూజ మాతో చెప్పిండు నేను రేపు పొద్దున పోతా అని చెప్పి. నేను ఏమన్నా రేపు పొద్దున పోతాం నిషాకి చూపిస్తా అంటే ఒకటేసారి వీడియో పెట్టి పబ్లిక్ లో పోలేము. ఆ ప్రాఫిట్ అప్పుడు నీ గుడికి అవుతానే నేను తీసుకోలే. నిజంగా కొబ్బరికాయ కలుసుకునే రోజంటి అనుకున్నాడు మీ దగ్గరికి. అయ్యో ఇంత ఇప్పుడు ఇంత కొంచెం ప్రేమతో వచ్చి ఏమన్నారు? లేకపోతే ఏం చెప్తారు
ఏం చేస్తావు అది ఆడతాడు మీ ఇష్టం నువ్వేమి ఇస్తావు నాకు చెప్పించినావు నాకే దావత్ నాకు చెప్పి రాండి. దావత్ ఆడేందుకు ఇచ్చిండు అద్దె? నేను ఇయ్యలే నాకు ఇయ్యాలి రాత్రి నేను కొన్న ఖుషి రాదు ఇచ్చిండ్రు నాకు పైసలు ఏమున్నాయి నిల్లు మరి మన బడ్జెట్ లో బండికి పైసలు నేనే పోతా. పోదు కానీ అదే నీకు నేను బి ఏం చెప్పి చెయ్యను నా ఇష్టంగానే తీసుకున్నా. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా క్యాన్సల్ అయిపోయింది అది మొత్తం రివర్స్ నాకే ఆమె సాగిస్తుంది అడుగుతా నేనేం చేయాలి మా ఇంట్లో ఆల్రెడీ చెప్పేసిందంటే నాకు చెప్పావు ఫస్ట్ అని ఆమె కొట్లాడుతున్నారు అని ఇప్పుడు నేనేం అని ఏమనుకున్నా అంటే గుడికి పోయి పూజ చేసి చెప్దాం అనుకున్నా ఈమెమో నాకు రాత్రి చెప్పావా అని చెప్పి నాకు కొట్లాడుతుంది ఇప్పుడు నేనేం చేయలేను సరే బాయ్ అందరికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని చేసుకోండి